ఏంటండి ఏం మాట్లాడుతున్నారు మీరు? ఓహో, ఇక్కడే ఉన్నావా? ఉంటావు ఉంటావు బావా. ఈ పెళ్లి కూతురికి ఇతగాడి కనెక్షన్ గురించి నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. మావయ్య, నువ్వు వీళ్ళ గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు. కొట్టుకుంటూ తిట్టుకుంటూ సరదాగా ఉంటారు. వాళ్ళు నాకు బాగా తెలుసు. వీళ్ళిద్దరి మధ్య నువ్వు అనుకున్నట్టు ఏం లేదు మావయ్య. నోరు ముయ్యరా. పిల్లని అర్థం చేసుకుంటానని చెప్పి నువ్వు ఇక్కడ ఉంటానని చెప్పి 2 రోజులైంది. ఈ 2 రోజుల్లోనే వీళ్ళ మధ్య రిలేషన్ ఏంటో అంతా తెలిసిపోయిందా నీకు? ఏమండి, మీరు నిజంగా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. అయితే వీటికి సమాధానం చెప్పండి. తప్పు నా మాటల్లో ఉందా, మీ అమ్మాయి చేతల్లో ఉందా? చూడండి, ఒక ఇంట్లో పిల్లలు అన్నప్పుడు, పైగా బావ మరదలు అన్నప్పుడు కొంచెం చనువుగా ఉంటారు. అది మా వాళ్ళు ఫోటో తీశారు. దానికే మీరు పెద్ద ఇచ్చేస్తున్నారండి మీరు. నాన్న నువ్వు ఆగు. మ్యాడీ, మేమిద్దరం ఎలా ఉంటామో నీకు తెలుసు కదా. సరే, మీకు దండం పెడతామండి. మా ఇద్దరి మధ్య బావ మరదళ్ళు అన్న రిలేషన్ తప్ప మీరు అనుకున్నట్టు ఎలాంటి రిలేషన్లు లేవు. మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు. మా వేద చాలా మంచిదండి. నా మాట నమ్మండి ప్లీజ్. బాబు, పెద్దదాన్ని చెప్తున్నాను. వీళ్ళిద్దరూ నా కళ్ళ ముందు పెరిగిన పిల్లలయ్యా. నా మనవరాలేంటో నా మనవడేంటో నాకు బాగా తెలుసు. చూడండి, ఒక్క మాటలో చెప్పాలంటే మా వాడు త్రేతాయుగం శ్రీరామచంద్రుడు. ఆయన సీతదే ఉంది, మా వాడికి లేదు, అంతే తేడా. మేమేమీ బుద్ధి లేని విధవలం కాదులేండి. వచ్చినప్పటి నుంచి నేనే వాగుతున్నాను, మీరిద్దరూ మాట్లాడేంటక్కయ్యా? మీ ఇష్టం ముఖ్యమా, వాడి జీవితం ముఖ్యమా? ఏంటి బావుగారు ఇది? తల్లే అనుకున్నాను, కూతురు కూడా ఆ బాపతే అన్నమాట. రెండో భార్య కూతురు అన్నప్పుడే ఆలోచిద్దామండి అని చెప్పాను. ఇష్టపడ్డాడని వాడిష్టపడ్డాడు కదా అని మీరు సంబంధం కుదుర్చుకున్నారు. చూడ్డానికి పిల్ల బానే ఉంది కదా అని నేను తలాడించాను. చూస్తే రూపం తెలిసింది కానీ గుణం ఇప్పుడే కదా తెలిసింది. సమయానికి నువ్వు వచ్చావు కాబట్టి సరిపోయిందిరా తమ్ముడు. లేకపోతే బురదని ఒంటికి రాసుకున్నట్టే అయ్యేది. ఆపండి ఆపండి ఆపండి. ఏం తెలుసు?
నీకేం తెలుసని నా గురించి నా కూతురు గురించి ఇష్టం వచ్చినట్టు బాగుతున్నారు. వాగడం ఏంటమ్మా? ఫోటోలు చూడు. ఏముంది ఏముంది ఈ ఫోటోలో? లలిత కొంచెం మీరాగండి. వాడి దానికి బావ కాబట్టి ఒకరితో ఒకరు చనువుగా ఉంటారు. ఆ ఫోటోలు తీసుకొచ్చి అక్రమ సంబంధం అంటగట్టడానికి బుద్ధి లేదా మీకు? కొంచెం మర్యాదగా మాట్లాడండి. మర్యాద? నిజం తెలుసుకోకుండా ఒక ఆడపిల్ల మీద నింద వేస్తున్నారు. ఇలాంటి వాడు మీ తమ్ముడు. మీకు మర్యాద? లలిత, కొంచెం ఆగుతావా? శుభకార్యంలో ఉన్నావు, ఒక అపార్థం వచ్చింది, దానికి ఆవేశపడి మాట్లాడితే ఎలా? నువ్వెవరు నాకు చెప్పడానికి?